ధాత్రి టీవీ పలుకు పద్యం కార్యక్రమంలో ఇచ్చే రాజు ఏమిచ్చినాడనా అని ఒక పాత పద్యానికి అర్థం చెబుతూ ఒక కులాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో జరుగుతున్న ప్రత్యేకమైన చర్చ ఇది. ముందు అందులో ఉద్దేశపూర్వకంగా కాకుండా మాటగా దొర్లిన భట్రాజు పొగడ్తా అన్న మాటకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు కుల సంఘం మహిళా అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రటరీ పాలగిరి చంద్రకళ గారు మనతో ఉన్నారు. భట్రాజుల పుట్టు పూర్వోత్తరాలు, భట్రాజుల సాహిత్య, సామాజిక, సాంస్కృతిక ఇతర రంగాల్లో సేవల గురించి ఆవిడతో మాట్లాడదాం. చంద్రకళ గారు నమస్తే అండి. మిమ్మల్ని ఇలా కలవడం నాకు ఇబ్బందిగా ఉంది, ఇంకోవైపు సంతోషంగా ఉంది. మీతో 2-3 సార్లు మాట్లాడగానే మీరు సాహిత్యంలో చాలా లోతుగా ఉన్నారు. భారతీయ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంస్కృతికి సంబంధించి చాలా అధ్యయనం చేశారు. నేను ఒక పొరపాటు చేశాను, ఆ పొరపాటును సరిదిద్దుకున్నాను. దానికి బహిరంగంగా క్షమాపణ కూడా మీకు చెబుతూ ఉన్నాను. ఆ నేపథ్యంలో మనం కలిశాము. అసలు భట్రాజులు అన్న మాటను కొంచెం తక్కువగా మాట్లాడడం ఎందుకు అలవాటయ్యింది? మొదట అక్కడ చర్చ ప్రారంభిద్దాం. చరిత్రలో భట్రాజులు ఎప్పుడూ కూడా ఎవరిని పొగడలేదు, చివరకు రాజును సైతం పొగడలేదు. రాజును పొగుడుతూ అంటే రాజు యొక్క అంతఃపురం నుంచి సభా ప్రాంగణానికి పొగుడుతూ రాజాది రాజ రాజ మార్తాండ రాజ గంభీర వేంచేస్తున్నారహో, రాజు వేంచేస్తున్నారహో అంటూ రాజును తోడుకొని వచ్చి సింహాసనం మీద అధిష్టానం చేసేంత వరకు తోడుగా ఉండేవాళ్ళు వంది మాగదులు. వాళ్లను వంది మాగదులు అంటారు. అంతే తప్ప భట్రాజులు అనరు. భట్రాజులు సాహితీమూర్తులు, కళాకారులు, కవులు, వేదాలను, ఇతిహాసాలను ఔపోసన పట్టినటువంటి వాళ్ళు అవధానులు, శతావధానులు, సహస్రావధానులు, ఘనాపాటీలుగా ఉన్నారు. అటువంటి వాళ్ళు పొగిడినారు అనేటటువంటి ఒక తప్పిదాన్ని ప్రచారం చేస్తూ భట్రాజు పొగడ్తలు అంటూ ఆది కాలం నుంచి నేటి వరకు, ఆధునిక కాలం వరకు కూడా మమ్మల్ని కించపరుస్తూనే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మా వారసత్వంగా వచ్చేటటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఎందుకు ఈ రకమైనటువంటి వివక్షతో చూస్తున్నారు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏంటి అసలు భట్రాజు పొగడ్తలు అంటే ఏంటి అర్థం? అసలు ఎవరిని పొగిడారు? దానికి చారిత్రకమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు అష్టదిగ్గజాలలో ఆ 8 మందిలో ఒక స్థానాన్ని స్వీకరించి ఎంతో గొప్పగా తన కళా నైపుణ్యాన్ని, తన సాహితీ సంస్కృతిని ప్రపంచానికి తెలిపినటువంటి రామరాజభూషణుడు భట్టుమూర్తి, ఆయన భట్రాజుల యొక్క ఆయన వారసులం మేము. అంటే అర్థం ఏంటి? రామరాజభూషణుడు అనేవారు ఎవరనేది సాహిత్యంలో మీకు తెలుసు. ఆయన ఎంత గొప్ప కవి అనేది మీకు తెలుసు. పద్యానికి ప్రాణం భట్టుమూర్తి. అట్లాంటి భట్టుమూర్తి శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో స్థానము సంపాదించినాడంటే ఆయన యొక్క పరిణత, ఆయన యొక్క మేధస్సు, ఆయన యొక్క కళా తృష్ణ, ఆయన యొక్క హృదయంలో ఉండేటటువంటి కవి, ఆయన అంత లేకపోతే అష్టదిగ్గజాలలో స్థానం సంపాదిస్తారా? అంతే కదా. అష్టదిగ్గజాలలో స్థానం సంపాదించాలంటే తనకెంత మేధో సంపత్తి ఉండాలా? అలాంటి భట్టుమూర్తికి మేము వారసులం. అసలు భట్రాజు అంటే అర్థం ఏంటి? భట్ అంటే సంస్కృతంలో పూజ్యుడు, గురువు, ఆచార్యుడు, విద్య కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు అని అర్థం. అందులో కూడా రాజు లాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళం కనుకనే భట్రాజులమైన. ఇంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని, ఇంత గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి కులాన్ని, ఇప్పుడు ఉపమేయాలకు ప్రతి కులానికి ఒక ఉపమానం ఉంది. ప్రతి కులానికి ఒక ఉపమేయం ఉంది. అంటే ఉపమేయాలు మనం మాట్లాడుకుంటూ పోతే కొన్ని కులాలకు అట్రాసిటీ చట్టం ఉంది. మరి ఈ సమాజంలో మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు గమనించండి, అట్రాసిటీ చట్టం వర్తించేటటువంటి కులాల యొక్క నానుడిని ఎవ్వరూ కూడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు చట్టంతో వాళ్ళ పని వాళ్ళకి వీళ్ళకు బుద్ధి చెప్తారు. అంటే ఏ కులాలకైతే ఈ చట్టం అనేది లేదో వాళ్ళను వీళ్ళు అశువుగా, అలవోకగా, అంటే ఎంత తేలికపాటి భావనతో మాట్లాడేస్తారు.
అది ఎంత తప్పు? ప్రతి కులానికి ఒక చరిత్ర ఉండదా? ఏమున్నది, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటే భట్రాజు కులానికి ఖచ్చితంగా ఒక చరిత్ర ఉంది, గర్వకారణమైనటువంటి చరిత్ర ఉంది, మామూలు చరిత్ర కాదు, గర్వకారణమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలుసుకున్న వాళ్లకు, ఆ చరిత్ర గురించి తెలిసిన వాళ్లకు భట్రాజుల యొక్క విలువ తెలుసు. తెలియని మూర్ఖులు ఏం చేస్తారంటే భట్రాజు పొగడ్తలు. మీరు చేసే పని మమ్మల్ని ఎందుకు, మాకెందుకు అన్వయిస్తారు? మీరు పొగుడుకుంటూ ఆ పొగడ్తలని భట్రాజులకు ఎందుకు అన్వయిస్తారు? తప్పు కదా. ఇప్పుడు మీ కులంలో ఎవరైనా అష్టదిగ్గజాలలో స్థానం సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మా కులంలో, భట్రాజు కులంలో ఉన్నారు. అష్టదిగ్గజాలలో స్థానం సంపాదించినటువంటి రామరాజ భూషణుడు అనే వ్యక్తి మా కులానికి కిరీటమానంగా ఉన్నారు. మరి ఆ మమ్మల్ని కించపరిచేటటువంటి వ్యక్తుల కులంలో ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారో మాట్లాడండి, బయటికి తీయండి. వారితో పాటు మా కులంలో ఉత్కృష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రంగస్థలం అంటే గుర్తొచ్చేది ఎవరండి? షణ్ముఖ ఆంజనేయరాజు గారు, మహానుభావులు. రంగస్థలానికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి. రంగస్థలంలో షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఉన్నారు అంటే వేల కొద్దీ జనాలు వచ్చి చూసిపోయిన పరిస్థితి. అలాంటి మహానుభావుడిని కన్న కులం మాది. పద్మశ్రీ, పద్మభూషణ్ మొదలైన భారతదేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాలు అందుకుని భారతదేశంలో భరతనాట్యం అంటే ఐకాన్ గా నిలిచినటువంటి యామిని కృష్ణమూర్తి గారు పుట్టినటువంటి కులం. ఆర్యభట్టు, సున్నాను గనుగొన్న ఆర్యభట్టు, ఆదికవి నన్నయ్య భట్టు. అంతెందుకండి, వీటితో పాటు మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు కూడా స్వయంగా చూసింటారు. ఇప్పుడు వాళ్ళంతా చరిత్రలో ఉంటే స్వయంగా చూసినటువంటి రాళ్లబండి కవితా ప్రసాద్ గారు బీసీ సంక్షేమ శాఖలో జేడీగా పనిచేశారు. ఆయన తను ఇంకా ఉద్యోగంలో ఉంటూనే తను పరమపదించారు. తను శతావధాని. పద్యం అద్భుతంగా చెప్తారు కదా. ఆయనకు ఉండేటటువంటి సాహిత్యంలో ఆయన చెప్పేటట్టు అసువుగా చెప్పే అవధానండి, ఆయన శతావధాని. మరి అంత గొప్ప అవధానులను కన్న కులం కదా మాది. ఆయన నాలుక మీద, అంటే భట్రాజుల నాలుక మీద సరస్వతి మాత పద్మాసనం వేసుకొని కూర్చున్నది కనుకనే మాకింతటి గొప్ప వాక్శుద్ధి ఉంది. అలాంటి వాళ్ళని పట్టుకొని మా భట్రాజులకు చాలా గొప్ప చరిత్ర ఉందండి. భట్టు దీవెన, బ్రహ్మ దీవెన అంటారు. మీరు గమనించారో లేదో, పూర్వము బ్రాహ్మణుల కంటే ముందు భట్రాజుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, పూర్వకాలం నుంచి నేటి వరకు కూడా. ఎందుకో తెలుసా? ఒక భట్రాజు దీవిస్తే సాక్షాత్ బ్రహ్మ దీవించిన ఫలితం కలుగుతుంది కనుక, భట్రాజులకు ఆ వరాన్ని బ్రహ్మ అనుగ్రహించాడు కనుక భట్టు దీవెన, బ్రహ్మ దీవెన అంటారు. అక్షరాభ్యాసం మా దగ్గర వచ్చి చేయించుకుంటారు. భట్రాజులకు దీవించే శక్తే కాదు, శపించే శక్తి కూడా ఉంది. అంటే వాళ్ళ వాక్కు పరిపుష్టమైంది. భట్రాజుల యొక్క వాక్కు పరిపుష్టమైంది కనుకనే ఆ వాక్కు ఇతరులకు శాసనమవుతుంది. అంత గొప్ప వాక్శుద్ధి ఉన్నటువంటి మమ్మల్ని ఎవరో అనామకులను పొగడాల్సిన కర్మ, దౌర్భాగ్యం మా కులానికి ఏం పట్టింది? ఆధునిక కాలంలో భట్రాజుల్లో గొప్పవారు ఎవరెవరు ఉన్నారండి? మీకు ఐ విట్నెస్ అంటే మీకు ప్రత్యక్ష సాక్షి, మనం ఇద్దరం కూడా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి, ప్రధానమంత్రులు సైతము ఆయన దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడు పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. ఈ రోజు కూడా ఆయన కేవలం బాబాగానే కాదు కదా, కొన్ని లక్షల మందికి వైద్యాన్ని అందించాడు, కొన్ని లక్షల మందికి విద్యను అందించాడు, కొన్ని లక్షల మందికి దాహార్తిని తీర్చారు. అంతటి మహానుభావులను కన్న కులమే కదా మాది. కాసుల పురుషోత్తమ కవి, శ్రీకాకుళాంధ్ర శతకాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన. సాహితీవేత్తలందరికీ తెలిసిన వ్యక్తి, చిరపరిచితుడు. సాక్షాత్తు మహావిష్ణువే స్వయంభూగా వెలిశాడు ఆయన పద్యాలతోటి. అటువంటి మహానుభావుడి పేరు మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలలో కాసుల పురుషోత్తమ కవి అవార్డును కూడా ప్రకటించడం నిజంగా గర్వకారణం. అదే మామూలుగా కాదు కదా. మరి ఈ పొగిడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పొగిడేటటువంటి వ్యక్తుల కులంలో ఇలాంటి మహానుభావులు ఉండారేమో ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పండి. వాళ్ళ రాజకీయ నాయకులు కావచ్చు,
లేకపోతే సాహితీ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి గొప్ప స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే భట్రాజు పొగడ్తులు అని పొగిడేటప్పుడు మీ కుల చరిత్ర మీరు ఒకసారి తిరగేసుకోండి. మీ కులంలో ఎవరైనా, మా కులంలో ఉండేటటువంటి మహానుభావులు ఎవరైనా కనిందేమో మీ కులం, అది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని చెక్ చేసుకోండి. తర్వాత మా కులాన్ని అనండి. ఇప్పుడు మొన్న తెలంగాణ ప్రభుత్వము ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఆ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేటటువంటి ప్రాంగణానికి సాహితీ మూర్తి అయినటువంటి మహానుభావుడైనటువంటి బిరుదరాజు రామరాజు ఆయన పేరు ఆ ప్రాంగణానికి కేసీఆర్ గారు పెట్టారు. అంటే ఒక ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి ప్రాంగణానికి ఒక భట్రాజు యొక్క పేరు పెట్టారు అంటే ఆయనలో ఎంత విద్య ఉంటే, ఆయన ఎంత గొప్ప స్థానాన్ని ఆక్రమించుంటే, ఆయన ఎందరి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకునింటే అక్కడ ఆ సభా ప్రాంగణానికి బిరుదరాజు రామరాజు ప్రాంగణం అని పెడతారండి. అంత గొప్ప ప్రాంగణం. జానపద సాహిత్యంలో ఆయన అద్భుతమైన పరిశోధన కదా, దశాబ్దాల పాటు సేవ ఇవన్నీ కదా. మరి ఎందుకు ఈ వివక్ష ఎక్కడొస్తుంది? వివక్ష? దీన్ని తొలగించడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా? మేము 2010 నుంచి కూడా ఎవరెవరైతే మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో, సమాజంలో మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు ఎవరూ కూడా కింద స్థాయి వ్యక్తులు కాదు, సమాజంలో గొప్ప స్థానాల్లో ఉండే వ్యక్తులే మాట్లాడారు. వాళ్ళల్లో చంద్రబాబు గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఆయన చాలా విఘ్నుడు అని చెప్పి ఒక పేరుంది. అటువంటి ఆయన కూడా మమ్మల్ని TV9 ఇంటర్వ్యూలో మాట్లాడారు. తర్వాత తను స్వయంగా అపాలజీ లెటర్ రాయించారు. నేను మాట్లాడిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఇది నా నోటి వెంట రాకుండా ఉండాల్సింది, ఈ తప్పుని నేను సరిదిద్దుకోలేను అని నిజంగానే తను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డారు. తను అపాలజీ లెటర్ నాకు స్వయంగా అందజేశారు. గద్దర్ గారండి, బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేసిన వ్యక్తిని అని చెప్పుకునే ఆయన అదే TV9లో ముఖాముఖి కార్యక్రమంలో ఒక కించపరిచే విధంగా మాట్లాడారు. తర్వాత తను స్వయంగా ఇది నేను మాట్లాడకూడదు, ఇది నేను క్షంతవ్యుణ్ణి అని తెలిపారు ఆయన. అలా మీరు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇందులో. ఇప్పుడు ప్రభావితం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది మాట్లాడితే ఆ మాటకు పెద్దగా ప్రభావం చూపదు, కానీ ప్రభావితం చేసేటటువంటి వ్యక్తుల నోటి వెంట ఇలాంటి మాట వచ్చినప్పుడు ఇది చాలా వేగంగా ఇతరుల చెవుల నుంచి హృదయంలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటి, భట్రాజు పొగడతలంట. ఎవడ్రా పొగిడింది మిమ్మల్ని? ఏ భట్రాజు మిమ్మల్ని పొగిడినాడ్రా? మేము పొగిడేవాళ్ళమా? అసలు మా గురించి ఏం తెలుసు మీకు? ప్రతి కులానికి ఒక నానుడుంది. నీకు ధైర్యం ఉంటే అట్రాసిటీ వర్తించేటటువంటి నానులను మీరు పబ్లిక్ ప్లేస్ లో పెట్టండి, మాట్లాడండి, ఊచలు లెక్క పెడతారు. అంటే మాకు ఆ చట్టం లేదనే కదా. కానీ ఇప్పుడు ఆ చట్టం మాకుంది. 2022 డిసెంబర్ 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, గత గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు భట్రాజు పొగడ్తలు అనే పదం ఎవరైనా వాడితే మీ పరువుకు భంగం కలిగినట్లు, ఎవరైనా భంగం కలిగించితే మీ హక్కును మీరు కాపాడుకోండి, ఆ భంగం కలిగించిన వ్యక్తి మీద చట్టపరమైన చర్య తీసుకోండి అంటూ జీవో నెంబర్ 60 జారీ చేసింది. ఈ సందర్భంగా మీకు నేను ఈ జీవో కాపీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ప్రపంచాన్ని అతి త్వరగా ప్రభావితం చేసేవి మాధ్యమం, ప్రసార మాధ్యమాలే అతి త్వరగా ప్రచారం చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. ఇది కూడా మీరు ప్రచారం చేయండి. మీరు న్యూస్లో వాడతారో లేకపోతే దీని మీద డిబేట్ పెట్టి వాడతారో, మీ ద్వారా కూడా ప్రపంచానికి తెలపండి. అందుకు మేము కూడా కృతజ్ఞత తెలుపుతాము. ఇప్పుడు భట్రాజు కులాన్ని తెలిసన్నారో తెలియకన్నారో మాకైతే తెలియదు, కానీ పశ్చాత్తాపంతో ఈ రోజు మన ఇద్దరం కలిసి కూర్చున్నాం ఇక్కడ. మన ఇద్దరం కలిసి కూర్చున్నాము అంటే దానివల్ల ప్రయోజనం ఉండాలా, నా కులానికి ప్రయోజనం ఉండాలా, మీరు ప్రపంచానికి తెలపాలా. ఈ జీవోను అవసరమైతే మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి.
ఈ జీవో నెంబర్ 60 ఇది భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధిస్తూ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు. దీన్ని మీరు కూడా ఇది చేయండి. ఎందుకంటే ఇలాంటివి మీరు అంటే టీవీ ప్రసార మాధ్యమాలు ఇంకా ఆధునిక కాలంలో వివిధ రంగాల్లో ఇంకా భట్రాజుల్లో గొప్పగా వెలుగుతున్న వారు ఎవరండి? మాది ప్రధాన వృత్తి వచ్చేసి అన్ని కులాలకు వృత్తులు ఉన్నాయండి. ఏ వృత్తి లేకుండా కేవలం విద్యను బోధించుట మాత్రమే కుల వృత్తిగా పెట్టుకుని విద్వత్ కులంగా ఉన్నటువంటి కులం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం భట్రాజు కులం మాత్రమే. 100% అక్షరాస్యత కలిగిన కులం ఏదైనా ఉంది అంటే కూడా అది కూడా కేవలం భట్రాజు కులం మాత్రమే. మా కులంలో చదువు లేనివాడు చదువుకోనివాడు లేడు. ఎందుకంటే మేమే ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను. 100 మంది ఉపాధ్యాయులు కలిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడు. 100 మంది అధ్యాపకులు కలిస్తే ఒక ఆచార్యుడు అవుతాడు. 100 మంది ఆచార్యులు కలిస్తే ఒక భట్రాజు అవుతాడు. అంటే అంత జ్ఞానాన్ని మా మస్తిష్కంలో దాచుకున్నటువంటి వ్యక్తులు భట్రాజులు. మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళ మెదడు కవి గాంచని చోటు రవి గాంచుని అంటారు. ఆ కవి రవి ఇద్దరు కాంచని చోటును ఒక భట్రాజు గాంచుతాడు. అంటే అంత గొప్ప సాహితీమూర్తులు, అంటే ఆలోచనాపరులు. రాజు దగ్గర కూడా మంత్రాంగాన్ని నిర్వహించిన వాళ్ళు రాజుకు ఎలాంటంటే మానసిక వైద్యులుగా పనిచేశారు. భట్రాజులు అనిపించుకున్న వాళ్ళు సాహితీమూర్తులుగా కళాకారులుగా ఉంటూనే వాళ్ళు ఏం చేశారు, మానసిక శాస్త్రవేత్తలుగా. ఇప్పుడు ఎంతో మంది కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. ఆ రాజులకే కౌన్సిలింగ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే వాళ్ళు భట్రాజులు. తను రాజ్య పరిపాలన చేయలేకపోయినా తర్వాత యుద్ధంలో అంటే నేను ఓటమిని పొందుతానేమోనని మానసికంగా తను కుంగిపోయినా అట్లాంటి పరిస్థితుల్లో తనలో నిద్రాణంగా ఉండేటటువంటి శక్తిని మేల్కొల్పి తన శక్తిని తనకి తెలియజేసి అది యుద్ధరంగానికి కావచ్చు పరిపాలనకు కావచ్చు ఆ రెండింటికి సిద్ధం చేసినటువంటి వ్యక్తులు భట్రాజులు. అంతటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భట్రాజులమైనటువంటి మమ్మల్ని ఎందుకు పనికిమాలిన వాళ్ళు, మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటే ఇప్పుడు పనికిమాలిన వాడు అన్నవాడి మాటకు విలువ ఉండదు. మేధావి వర్గానికి సంబంధించిన వాడు అన్న మాటకు విలువ ఉంటుంది. నీలో సంస్కారం ఉంటే మా కులాన్ని ఎందుకు మాట్లాడతావు? నా కులం ఒక్కటే కాదు, ఎవరిని కూడా అనడానికి లేదు. నా కులం ఒక భట్రాజు కులం ఒక్కటే కాదు, ఏ కులాన్నైనా కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంటుంది. వాళ్ళల్లో మహానుభావులు ఉంటారు. ఆటవిక సమాజంలో బతికేటటువంటి వ్యక్తులకు కూడా నాయకుడు ఉంటాడు. తన గూడాన్ని తను రక్షించుకుంటాడు. వాళ్ళ గొప్పోళ్ళు లేరా? నాగరికతకు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదని మనం చెప్పగలమా? అలానే ప్రతి కులానికి కూడా ఒక్కొక్క విశిష్టత, ఔన్నత్యము, ఆ కులంలో గొప్పతనము ఉంటాయి. అలా కాకుండా మీ కులం మీదంట ఆ కులం మీదంట ఒకవైపేమో కుల వ్యవస్థే లేదు, మా కులాలన్నీ మేము కులమేమి పట్టించుకోము కానీ ఇతర కులాలను మేము అంటాం. ఇది ఎంతవరకు సమంజసం? అనకూడదు. అది ఎంతవరకు సమంజసం? ఎదుర్కొనే ధైర్యం ఉన్న వాళ్ళు ఎదుర్కొంటారు, కులాన్ని దూషించినా ఏదన్నా చేసినా కూడా. కానీ ఎదుర్కోలేని ధైర్యం లేని వాళ్ళు అనిపించుకుంటూనే బతకాలా? కాదు కదా, తప్పు కదా. మీరన్న ఒక్క మాట ఎన్ని హృదయాలను గాయపరుస్తుంది. ఇప్పుడు కులం గురించి ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళతో యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట ఆ కులంలో ఉండేటటువంటి ఎంత మంది హృదయాలను గాయపరుస్తుంది. వాళ్ళ ఎన్ని శాపనలు మీ కుటుంబానికి తగులుతాయి, కుటుంబానికేంటి మీ వంశానికి తగులుతాయి. ఇప్పుడు బలవంతుణ్ణి ఏం చేయలేకపోవచ్చు, కానీ మళ్ళా ఇంకొకటి ఉంది, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. ఈ బలహీనమైనటువంటి చీమలన్నీ ఏకమైతే ఈ బలవంతమైన సర్పం ఏం కావాలా? ఎప్పుడు కూడా ఏ కులాన్ని కూడా ఏ విధంగానూ కూడా మాట్లాడకూడదు సార్. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు చాలా చాలా బాధపడతారు. చంద్రకళ గారు, మీరు ఫైనల్ గా ప్రేక్షకులకు ఇచ్చే అప్పీల్ ఏమిటి? నేను
మీ ధాత్రి టీవీ నుంచి సమాజానికి, నాయకులకు, ప్రజాపాలకులకు, పండితులకు, పామరులకు అందరికీ నమస్కరించి ఒక్కటే ఒక మాట చెప్తున్నాను. ఏ కులాన్ని దూషించకండి. ప్రతి కులానికి ఒక విశిష్టత, ఔన్నత్యము, గౌరవము, సాంప్రదాయము, సంస్కృతి ఉంటాయి. కొంతమంది ఎదిరించవచ్చు, కొంతమంది ఎదిరించలేకపోవచ్చు. కానీ నా కులాన్ని అంటే మాత్రం, నా భట్రాజు కులాన్ని ఎవడైనా అంటే మాత్రం వాడు ఏ స్థాయి వ్యక్తి అయినా పర్వాలేదు, యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నడి రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో ఎటువంటి ఎటువంటి ఆంక్షలు ఉండవు. మహా అయితే ఏమవుతుంది? నా కులం కోసం నేను పోరాడతాను. ఒక ఝాన్సీ లక్ష్మిలా, ఒక రుద్రమల. ఇది మీ ధాత్రి టీవీ నుంచే నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను చూడు. ధాత్రి, అవని, పుడమి, వసుంధర, ధరిత్రి, ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ధాత్రి అంటే ఏందబ్బా? ధాత్రి కాదు, దాని వెనుక ఉన్న పర్యాయ పదాలు ఎన్ని అంటే, ఒక వసుధ, వసుంధర, భూమి, పుడమి, అవని, ధరిత్రి అంటే ఇన్ని అంటే ఒక్క ధాత్రి అనే పదానికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అంటే, ఒక భట్రాజు అనే కులానికి ఎంత విశిష్టత, ఎంత ఔన్నత్యం ఉండదో చెప్పండి. అలాంటి కులం మేము ఇలా భట్రాజు పొగడ్తులు అనే నాతో సమానంగా కూర్చోమని చెప్పండి. ఎవరో కాదు. ఇప్పుడు నేను భట్రాజు ఆడబిడ్డని. వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటిని నేను డిబేటింగ్ కూర్చుంటాను. మన జీవన విధానం ఎలా గడుస్తోంది? ఉప అంగాలైనటువంటి శిక్ష, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, ఈ 6 అంగాల మీద మన జీవన విధానం గడుస్తోంది. దీని మీద నేను పోటీకి సిద్ధంగా ఉన్నా. ఎవరైనా సరే, నేను భట్రాజుల ఆడబిడ్డని, నా కుల విశిష్టతను ప్రపంచానికి తెలపడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నా కులం కోసం కరచాలనము చేయగలను, చేయూతను ఇవ్వగలను. నా కులానికి నేను ప్రేరణ అవుతాను. ఇది సార్, నేను ధాత్రి టీవీ నుంచి ప్రేక్షకులకు, వీక్షకులకు చెప్పుకునేటటువంటి చిన్న విన్నపం.